ఇక టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి ప్రభుత్వ ఏర్పాటుకైతే 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సాయంత్రం 6 గంటలకు విజయ్ అర్లేకర్ను కలవబోతున్నారు గవర్నర్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు లైవ్ లో. దినకర్, ఇప్పుడే సిపిఐ రాజా మాట్లాడుతూ టీవీకే మమ్మల్ని సంప్రదించింది, మా సంపూర్ణ మద్దతు ఉంది, అలాగే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఫలితాల్లో తేలింది కాబట్టి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కూడా రాజా చెప్తున్నారు. సో అలాగే మంత్రి పదవులు కూడా వస్తాయన్న అప్డేట్ కూడా వస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? డి రాజా స్థానికుడు, తమిళియన్ ఆయన, ఇక్కడే ఉంటారు. మొత్తం అంతా కూడా తమిళనాడు రాజకీయాల పట్ల, తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాల పట్ల చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చాలా రాజకీయ స్పృహతో ఉన్నటువంటి వ్యక్తి. వామపక్షాల పార్టీల నుంచి ప్రస్తుతానికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్న సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే డి రాజా ఖచ్చితంగా అన్నీ ఆలోచించే మాట్లాడతారు. ఆయన తీసుకున్నటువంటి, అంటే వాళ్ళు సిపిఐ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఖచ్చితంగా ప్రజల తీర్పుకి, ప్రజల పక్షాన, ప్రజల కోసం అనేటువంటి ఒక నినాదంతో వారు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామా లేదా అన్నది మాత్రం త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. మరొకవైపు గవర్నర్ తీరు సరిగా లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ని ముందుగానే ఇన్వైట్ చేసింటే అది ఇంకా బాగుండేది. ఏదేమైనా కానీ తమ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా మాకు ఆనందంగా ఉంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామా లేదా, మంత్రి పదవులకు సంబంధించినటువంటి దానిపైన కాసేపట్లో క్లారిటీ వస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేస్తామని కూడా డి రాజా కాసేపు కిందట చెప్పినటువంటి నేపథ్యంలో వామపక్షాల మద్దతు ఉంది. తర్వాత వీసీకే లేఖ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా విజయ్కి శుభముహూర్తాలు అనుకోవచ్చు. గత 2 గంటలుగా కూడా టీవీకే పార్టీ కార్యకర్తలలో ఒక రకమైనటువంటి ఆనంద వాతావరణం నెలకొని ఉందని చెప్పొచ్చు. ఇక్కడ తమిళనాడులో కూడా ప్రజలు ఇంకా ఈ పొలిటికల్ సాగా ఎంతసేపు ఉంటుంది, డిస్టర్బెన్స్ ఎప్పుడు క్లియర్ అవుతున్నటువంటి దానికి కూడా అందరూ రాజకీయంగా తెరదించినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో విజయ్ కూడా ఇక్కడికి చేరుకుంటారు. 6 గంటలకి వస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి, సెక్యూరిటీకి ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా విజయ్ ఆ లేఖలన్నింటినీ తీసుకొని వస్తారు. తర్వాత గవర్నర్ని కలుస్తారు. అయితే దినకర్ 6 గంటలకి గవర్నర్ ని కలిసిన తర్వాత అట్లాగే 7 గంటల నుంచి కూడా ఆయన మీడియా ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు మీరు చెప్తున్నారు సిపిఎం మద్దతు ఇచ్చిన పార్టీలన్నింటినీ కూడా నేరుగా కలవబోతున్నారు విజయ్ అని. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, అందుతుంది, ఆ సమాచారం కూడా అందుతుంది. ఎందుకంటే ఆయన తనకు మద్దతు ఇస్తున్నటువంటి 4 పార్టీలు ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు వెళ్ళి కలిశారు. ఆ తర్వాత వామపక్షాలు, తర్వాత వీసీకే పార్టీ నేతల్ని సిటీలోనే కలుస్తారు. ఎందుకంటే టీ నగర్లో వామపక్ష పార్టీ సిపిఎం ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏరియా నుంగంబాకం ఏరియాలో కూడా సిపిఐ ఆఫీస్ ఉంది, సిపిఎం ఆఫీస్ ఉంది. తర్వాత వీసీకే ఆఫీస్ కూడా దగ్గరలోనే ఉన్నారు. ఆల్రెడీ ఆయన విజయ్ కలిశారు కనుక అధికారిక కలయికలు ఇవన్నీ కూడా. ఎందుకంటే కృతజ్ఞతలు చెప్పడానికి, తమకు గత 4 రోజులుగా ఉన్నటువంటి పొలిటికల్ డిస్టర్బ్ను క్లియర్ చేసినందుకు ప్రజలందరికీ తెలిసేలాగా, ప్రజల ఓటు తనకు ప్రజలందరికీ తెలిసేలాగా ఇది ఒక రూట్ క్లియరెన్స్ చేసుకోవడం, వారికి థ్యాంక్స్ చెప్పడం అన్నది ప్రజల్లో వీరందరికీ కూడా మంచి భావన క్రియేట్ చేయేలాగా కూడా విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయంగా అభినందించదగ్గదే. అయితే ఆ పార్టీలతో కలిసి ప్రయాణం చేయడం అన్న దానికి సంబంధించే ఉంటుంది. ఎలా అన్కండిషనల్ సపోర్ట్ చేస్తున్నాము అనేటువంటిది వామపక్షాలు పెట్టాయి. వీసీకే ఎలాంటి కండిషన్స్ పెట్టింది అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ మాత్రం తనకు తొలి రోజు ఇచ్చినటువంటి లేఖ మూలంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి ఇక్కడ రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. మతతత్వ పార్టీలతోనూ, మతతత్వ శక్తులతోనూ విజయ్ కలవనంత వరకు మాత్రమే మేము ఆయనతో కలిసి ప్రయాణం చేస్తాం. ఒకవేళ ఆయన ప్రయాణం చేస్తే మేము అతనితో బంధాన్ని విడగొట్టుకుంటామనేటువంటి ఒక షరతు పెట్టడంతో అది సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్కి విజయ్ జోసెఫ్కి మధ్య కుదిరిన ఒప్పందం మూలంగా ఈ పొలిటికల్ డిస్టర్బ్ అంతా క్లియర్ అయిందనేటువంటి ఒక చర్చ, వాదన, నిజం కూడా ఇది జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు వామపక్షాలు వీసీకే కూడా మద్దతు ఇవ్వడంతో ఆ 118 ఫిగర్కి సంబంధించినటువంటి క్లారిటీ అంతా కూడా సాయంకాలం 8 గంటలకు వస్తుంది. సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన దానిపైన దృష్టి పెట్టే ఆలోచన ఉంది. ఫిగర్స్ క్లారిటీ వస్తే రాజ్భవన్ నుంచి మరింత క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఏర్పాట్లు యొక్క వేదికకు సంబంధించి కూడా మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వస్తుంది. రైట్, థ్యాంక్ యూ దినకర్.